ఇప్పుడు మొదట ఏది, తర్వాత ఏది? ఇప్పుడు కూటానికి వచ్చి కూర్చున్నావు. నేను చెప్పే తెలుగులో చెబుతున్నా, బాగా అర్థమవుతాయి. అరవందరం చెప్పట్లా, నేను అరవం అంతకన్నా చెప్పట్లా. కూటానికి వచ్చి కూర్చున్నావు. కూర్చున్న కాడి నుంచి నీ మైండ్ అంతా ఏంది? కూటమి ఎప్పుడైపోయింది, బయటికి ఎప్పుడు పోదా, నా నెత్తి మీద చేయి ఎప్పుడు పెడతాడు, నా కోసం ప్రార్థన ఎప్పుడు చేస్తాడు, నా సమస్య ఎప్పుడు పోయిద్ది, నా అప్పులు ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఒక మాట చెబితేనంట అప్పులు పోతాయంట, రోగం తగ్గిద్దంట, రిపోర్ట్ మారిద్దంట. ఎవరో చెప్తారు, చెప్పిన మాటలు బట్టి వచ్చి కూర్చుని. ఇక ఎన్ని వారాలు వచ్చి కూర్చున్నా సరే, మరి ఎన్ని వారాలు నెత్తిన చేయబెడితే ఆ కార్యం జరిగిద్దో వీళ్ళే అడుగుతారు. ఒక 7 వారాలు వస్తే సరిపోయిద్దా? 7 వారాలు ఆయన మన కోసం ప్రార్థన చేస్తే సరిపోయిద్దా? 3 వారాలు సరిపోయిద్దా? 10 వారాలా? 14 వారాలా? 21 వారమా? నేను ఒక మాట చెప్తున్నా, 7 వారాలు లేదు, 3 వారాలు లేదు. మొదట నీవు చేయవలసినది కానీ నువ్వు చేయకపోతే ఎన్ని వారాలు వచ్చినా, నేను ఎన్నిసార్లు నేను ఎత్తిన చేయబెట్టినా తుస్సే. పచ్చిగా చెప్తున్నా, నీకు మైండ్ సరిగ్గా పనిచేస్తే విను. ముందు చేయవలసిన దాన్ని ఏదో నువ్వు గుర్తుపట్టి దాన్ని కానీ నువ్వు చేయగలిగితే 1 వారం చాలు కార్యం జరగటానికి. అర్థమైందా? నువ్వు చేయవలసిన దాన్ని, నేను చెప్పిన విషయాన్ని, దేవుడు చెప్పిన విషయాన్ని నువ్వు స్వీకరించకపోతే నువ్వు 100 వారాలు వచ్చినా బుస్సే. నువ్వేది కోరుతున్నావో, ఏ కార్యం జరగాలని కోరుతున్నావో దాని సంగతి చెప్తున్నాను నేను. మొదట ప్రభువు చెప్పింది ఏంటంటే, బాగా వినండి, మొదట ప్రభువు చెప్పింది ఏంటంటే, మీకు అక్కరగానున్నవేవో నాకు తెలుసు, మీ పరలోక తండ్రికి తెలుసు, కాబట్టి మీరు ముందు వాటి కోసం వెంపర్లాడొద్దు, ఆయన నీతిని రాజ్యమును మొదట వెదకుడి అన్నాడు. మొదట అని వాడాడు అక్కడ. ఆ మొదట అన్నదాన్ని రౌండ్ కొట్టుకోవాలి బైబిల్లో, అది సీరియస్. మొదట ముందు చేయాల్సింది ఏంది? ముందు జీవవృక్ష ఫలం తింటే తర్వాత మంచి చెడుల తెలివినిచ్చే పండు దేవుడే ఇస్తాడు. కానీ ముందు పోయి మంచి చెడుల తెలివినిచ్చే పండు కోసుకొని దరిద్రం తెచ్చుకున్నారు. వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏదో అవుదామని, ఏదో అయిపోయారు. చివరికి మళ్ళా దేవుడు వాళ్ళ కోసం, వాళ్ళ నుంచి వచ్చే జనాంగం ఆయన మన కోసం, అందరి కోసం ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఆయన రిస్క్ చేయాల్సి వచ్చింది మనం చేసినటువంటి, మన పితరులు చేసిన దరిద్ర పనికి. అలాగే ఇప్పుడు మనం కూడా తారుమారుగా చేసే పనుల వల్ల మళ్ళీ దేవుడు రిస్క్ చేస్తూ ఉంటాడు. ఆయన ఓర్పు గలవాడు, ప్రేమ గలవాడు కదా. మనం ముందు చేయాల్సింది వెనక, వెనక చేయాల్సింది ముందు చేస్తూ ఉంటే ఎప్పుడు తెలివి తెచ్చుకుంటారా మీరు అనుకుంటానే మళ్ళీ మనల్ని భరిస్తూ ఉంటాడు ఆయన. అయితే ప్రేమ గల దేవుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా చెప్తా ఉంటాడు. అక్కడ ఏం రాస్తుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీకు ఆహారం కావాలని, వస్త్రం కావాలని, మీ దేహానికి ఆరోగ్యం కావాలని, మీ సమస్యలకు పరిష్కారం కావాలని, మీరు ఎదుర్కొంటున్న సమస్త సమస్యలకు జవాబు రావాలని మీరు కోరుకుంటారని మీ అక్కరలు ఎరిగిన తండ్రికి ముందే తెలుసు. అయితే అవన్నీ మీరు పొందునట్లు మీరు మొదట చేయవలసింది ఏమిటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి, తరువాత అన్నీ మీకు దొరుకుతాయి అన్నాడు. ముందు ఇది చేయండి, తర్వాత అది మీకు వచ్చిద్ది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెబుతా. నీకున్న రోగాన్ని స్వస్థపరిచేది నా చెయ్యా, దేవుని వాక్క? పెద్దగా చెప్పాలి. ఆహా, దేవుని వాక్కు. మళ్ళోసారి చెప్పండి గట్టిగా, డౌట్ లేదుగా. నా హ్యాండ్ ఏం కాదుగా, దేవుని హస్తమే కదా, దేవుని వాక్యే కదా, అవునా కదా? మళ్ళీ అనుమానంగా చూస్తారు ఎందుకు? కన్ఫామేగా. దేవుని వాక్కు, దేవుని వాక్కు ఎక్కడుంది? ఎక్కడుంది? దేవుని వాక్కు నీ రోగమును స్వస్థపరచగలుగుతుందన్న మాట బైబిల్లో ఉంది, చాలా చోట్ల ఉంది. అయ్యగారి చెయ్యని లేదు, దేవుని వాక్కుకు ఆ శక్తి ఉంది. అర్థమైందా? ఆ వాక్కును నువ్వు గైకొన్న ఎడలా
నీకు తప్పకుండా ఈ కార్యము జరిగిద్ది. దాన్ని మీకు రెఫరెన్సులు చూపించవచ్చు. అన్నా మీరు చెప్తారు కదన్నా, మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో నమ్మిన వాళ్ళు చేతులుంచినప్పుడు రోగులు స్వస్థత పొందేదరని ఉంది కదా, మరి చేతులుంచడం ద్వారానేగా స్వస్థత. నాకు తెలుసు మీరు డైలాగ్ వేస్తారని నాకు తెలుసు ఉంది. దానికంటే ముందు మీకు కొన్ని రిఫరెన్సులు చూపిస్తుందా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. ఇంట్రెస్ట్ గా వినండి, ఎవరు దీన్ని మిస్ చేసుకోవద్దు ప్లీజ్. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. ఏంటి ఆయన మాటలంట, దేవుని మాటలు. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అద్దుగో, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆరోగ్యము మనకు అనుగ్రహించేది ఏది? దేవుని సర్వ శరీరమునకు, మళ్ళా కంటికో ముక్కుకో చెవుకో చేయుకో కాదు, టోటల్ బాడీ, సర్వ శరీరమునకు ఆరోగ్యము దయచేయునది దేవుని వాక్కు. మరో చోట రాయబడి ఉంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అంటాడు. 107వ కీర్తన 20వ వచనం చదువు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. అదుగో, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. అక్కడ చూడు, వాక్కు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసింది ఏమిటి? సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేదేంటి? పెద్దగా చెప్పండి అండి, మీకు వాక్కు రావట్లేదు ఏంది? వాక్యం ఇవ్వండి కొద్దిగా. అవునా? ఆయన వాక్కు, ఆయన మాట, ఈ 2 చోట్లేనా? ఇంకా బోల్డ్ అన్ని చోట్ల ఉంది. ఆయన వాక్కు స్వస్థపరుస్తుంది, ఆయన వాక్కు జీవాన్ని దయచేస్తుంది. తన వాక్కును పంపి ఆయన కార్యాలను జరిగించే దేవుడై ఉన్నాడు. ఆయన మాట సెలవీయగా అలాగూ జరిగెను. ఓకేనా? వీటన్నిటికంటే ఇంకా సూపర్ వచనం చూపిస్తా. మార్కు సువార్త 9వ అధ్యాయం. దయ్యం పట్టిన కొడుకుని తీసుకొచ్చాడు తండ్రి యేసు ప్రభు దగ్గరికి. ప్రభువా, నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను వాడిని ఆ దయ్యాన్ని ఎల్లగొట్టి వాడిని బాగు చేయటం వాళ్ళ వల్ల కాలేదు, నీ వలనైనా ఏమన్నా అయితే వీడిని బాగు చేయి అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఇది ఇంకా పెద్ద మాట. ఇందులో సర్వ శరీరానికి ఆరోగ్యం మాత్రమే కాదు, ప్రతి విషయములోనూ సాధ్యమే అన్నాడు. ఇది చాలా భయంకరమైన మాట. అసాధ్యం అన్నది లేని వ్యక్తులు ఇద్దరు. ఒకటి దేవుడికి అసాధ్యమైనది ఏమైనా కలదా? లేదు. తర్వాత దేవుణ్ణి నమ్మినవాడు, దేవునికి అసాధ్యమైనది లేదు. అలాగే దేవుని వాక్కును నమ్మి విశ్వసించిన వానికి కూడా అసాధ్యం అన్నది లేదు. కొడితే గట్టిగా. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు వారు వాని నమ్మకంతో అవసరం ఏముంది? వచ్చావా, టచ్ పో అనొచ్చు, లేకపోతే ఇదిగో తాకాను పో అనొచ్చు, లేకపోతే ఇంకొకటి అనొచ్చు, వచ్చావుగా ఇంక అయిపోయింది పో అనొచ్చు. కానీ అలాగ అంటల్లా ఆయన, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఏమి నమ్మాలి? ఆయన మాటలను నమ్మాలి, ఆయనను నమ్మాలి, ఆయన వాక్కును నమ్మాలి, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచాలి. ఎన్ని చోట్ల ఉందనుకున్నావు ఈ మాట? యోహాను సువార్త 15:7 నా యందు మీరును
మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, అవి మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఇక్కడ ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది? దేవుని మాట, దేవుని వాక్కు. ఎంతమందికి అర్థమైంది? నిన్ను బాగు చేయడానికి నీ దగ్గరకు దేవుడు పంపే వాక్కును నువ్వు పెడచెవిని పెట్టి, కూటమైనాక వెనక్కి వస్తే నేను నీ నెత్తి మీద చేయి పెడితే ఏం ఒరిగిద్ది? నీ బొందా నా బొందా? అది నేను చెప్పాలనుకుంది. దేవునికి స్తోత్రం. అసలు పాయింట్ ఇది. నిన్ను బాగు చేసేది షాలేం రాజు అనే వాడి చెయ్యి కాదు, జీవము గల దేవుని వాక్కు. ఫోటో అది నీకు బాగా మైండ్కి ఎక్కాలి. ఇది ఆ వాక్కు ఎంత శక్తి గలదంటే, అది నీ హృదయంలోగా నువ్వు తీసుకోగలిగితే, నేను నీ మీద చేతులుంచే నిమిత్తం లేకుండా నేను హీల్ అయిపోతావు. నేను నీ మీద చెయ్యి ఉంచి నీ మామిడికేసి బాధాల్సిన అవసరంలా. ఈ మాటలు వింటూ ఉండగానే నువ్వు హీల్ అయిపోతావు, స్వస్థత పొందుతావు. తెలుసా నీకు ఆ సంగతి? చాలామంది అనుకుంటారు యేసు ప్రభు ముట్టే బాగు చేశాడని. ముట్టి కాదు, ఆయన వాక్కు ద్వారా బాగు చేశాడు. అలాగన విశ్వసించిన వాడిని పెద్దగా మెచ్చుకున్నాడు యేసయ్య. శతాధిపతి ఏమన్నాడో తెలుసా? మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్య. నీ మాట కోసమే యేసయ్య నా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్యా. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము. ఏమంటే మనిషికి రక్షణ ఎట్లా కలిగిద్ది? ఆయన మాటను విశ్వసించుట ద్వారా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించుట ద్వారా నీవు రక్షింపబడుదువు అన్నాడు రోమాపత్రికలో. వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట దేవుని గూర్చిన మాట వలన కలుగును. దేవుని మాట వెల్లడైనప్పుడు మనిషి విశ్వసిస్తాడు, విశ్వసించిన వాడు రక్షించబడతాడు. ఇప్పుడు రక్షణాధారం ఏమైంది? ఆయన వాక్కు. చూడు, ఒక మాటకి ఎంత ఇన్ని లింకులు ఉన్నాయో చూడు. ఏముంది? వాక్యమేగా, ఇంటే అందాం, లేదా రోడ్లెంబడి తిరుగుదాం అంటే రోడ్లెంబడి తిరిగితే చాలా పోయిద్దిరా పెద్దోడా అని చెప్దాం అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం మరి? ఇప్పుడు బతిలాడుకుంటున్నా. దేవునికి స్తోత్రం. బజార్లో రోడ్లెంబడి తిరిగితే ఏమొచ్చింది నాయన? అమ్మా, ఉన్నంత మాటలో ఉంది, ఆయన వాక్కులో ఉంది శక్తి. చేతుల్లో, కాళ్ళల్లో, మూతుల్లో లేదు. ఎక్కడుంది? ఆయన వాక్కులో ఉంది. అన్నా, అసలు నువ్వు ఒక మాట బలికే అన్నా, నా మూతిలో ఉందా స్వస్థత? నువ్వు ఊరకట్ట చేయబెట్టానా చాలా అయ్యబ్బో, అంతేగాని వాక్యమేనావు, అంతేగాని దేవుని వాక్కు హృదయంలో చోటిపోవు. పిచ్చి మొహమా, ముందు చేయాల్సింది ఇది. ఆయన వాక్కును నీ లోపలికి రానివ్వగలిగితే షాలేము రాజు నీకు అందిన అందకపోయినా నువ్వు బాగుపడతావు, విడుదల పొందుతావు, స్వస్థత పొందుతావు, రక్షింపబడతావు, బాగుపడతావు. ఆ వాక్కు ఎప్పుడైతే నీ లోపలికి వచ్చేస్తా ఉంటుందో, నీ లోపల వాక్కు నిలబడిద్దో, నీ మీద జరిగిన మంత్ర ప్రయోగాలన్నీ నాశనం అయిపోతాయి. తెలుసా మీకు ఆ సంగతి?
వాక్కుకు ఆ శక్తి ఉంది.